నా పేరు డాక్టర్ శివరామకృష్ణ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని. సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 27 ఇయర్స్ నుంచి న్యూరాలజిస్ట్గా వర్క్ చేస్తాను అనమాట. పర్టికులర్గా చాలామంది పబ్లిక్కి ఈఈజీ అంటే టెస్ట్ తెలుసు, కానీ ఆ టెస్ట్ ఎట్లా చేయాలి, ఏ కండిషన్లో చేయాలి, ఎలా చేస్తారు అనే దాని మీద అవగాహన లేదన్నమాట. ఈ అవగాహన కల్పించడానికి ఇవాళ ఈఈజీ అనే మిషన్ ఒకసారి చూపించి మీకు ఎట్లా చేస్తారనేది అవగాహన కల్పిస్తాను అనమాట. ఈఈజీ మిషన్ ఏంటిది, అది ఎట్లా చేస్తారు? ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అన్నమాట. అది మన ఆంధ్రాలో ఉంది. ఇక్కడ ఇది చేయించుకుంటే చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. సార్ దీన్ని ఎలక్ట్రోడ్ బాక్స్ అంటారు సార్. దీంట్లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి సార్, వీటిని ఎలక్ట్రోడ్స్ అంటారు. ఈ ఎలక్ట్రోడ్కి పర్టికులర్ పేస్ట్ అని ఉంటుంది సార్. దాన్ని 1020 సిస్టమ్ దాంట్లో డిప్ చేసి ఈ సర్ఫేస్ కంటేటట్టు చూసుకొని ఫస్ట్ స్కాల్ప్ ఏంటంటే మనం క్లీన్ చేసుకుంటాం సార్, ఒక జెల్ పెట్టి న్యూ ప్రెప్తో. దాని తర్వాత దీన్ని అతికిస్తే అప్పుడు మనకి వేవ్ యాక్టివిటీ అన్నది బాగా వస్తుంది సార్. ఓకే, సో ఇది సిస్టమ్ కనెక్ట్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని వేవ్స్గా మారుతాయి. బ్రెయిన్కి సంబంధించిన ఈ యాక్టివిటీని బట్టి మెదడులో ఏమైనా ప్రాబ్లం ఉందనేది చూస్తారన్నమాట. ముఖ్యంగా కొన్ని రకాల కండిషన్స్, మెదడులో ఫిట్స్ అనే సమస్య చాలామందికి, ఒక 100 మందిలో ఒక 4 ఫిట్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఫిట్స్కి సంబంధించిన జబ్బు నిర్ధారించడానికి మెయిన్ టెస్ట్ ఇదే, ఈఈజీ అంటన్నమాట. ఈఈజీ ఏం చేస్తుందంటే మేడం గారు చెప్పినట్లు బ్రెయిన్లో ఉన్న వేవ్స్ని తీసి దాన్ని యాక్టివిటీగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. వీటిల్లో ఫిట్స్లో కేటగరైజ్ చేయటానికి అన్నమాట. మొత్తం వచ్చే ఒక టైప్ ఆఫ్ ఎపిలెప్సీ ఒక పక్క వస్తాయి. సో కేటగరైజేషన్కి, అలాగే మెడిసిన్స్ వాడుతున్నప్పుడు సివియారిటీని అసెస్ చేయటానికి, అలాగే ఎమర్జెన్సీ కేసుల్లో కూడా ఈఈజీ ఇంపార్టెంట్ అన్నమాట. స్టాటస్ ఎపిలెప్సీ అని ఒక ఎమర్జెన్సీ కండిషన్ ఉంది. అలాంటి కండిషన్లో కూడా ఈఈజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఈఈజీ పక్క నుంచి ట్రీట్మెంట్ ఇస్తే చాలామంది పేషెంట్స్ చక్కగా రికవర్ అవుతారు అన్నమాట. ఇదే కాకుండా ఫిట్సే కాకుండా ఈ ఈఈజీ అనేది మిగిలిన కొన్ని రకాల జబ్బులకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉదాహరణకి పేషెంట్కి సంబంధించి ఏమన్నా డిమెన్షియా అంటామన్నమాట, మెమరీ ప్రాబ్లమ్స్ కానీ, అలా కాకుండా పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటారన్నమాట, ఎన్సెఫలోపతీస్ అంటాం. ఆ ఎన్సెఫలోపతీస్లో కూడా హెపాటిక్ ఎన్సెఫలోపతి అని, యూరిమిక్ ఎన్సెఫలోపతి అని, అలాంటి కేసుల్లో కూడా ఐడెంటిఫై చేసి క్యారెక్టరైజ్ చేసి కోమా సివియారిటీని కూడా అసెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కొన్ని రకాల కోమాలు ఉంటాయి, ఆల్ఫా కోమా అంటాం అన్నమాట. కేవలం ఆల్ఫా వేవ్ డిశ్చార్జెస్ ఉంటాయి అన్నమాట, దాన్ని ఆల్ఫా కోమా అంటాం. ఇలా ఈజీగా కేటగరైజ్ చేసి ఫలానా జబ్బు అనేది నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అదే కాకుండా ఇప్పుడు ఫిట్స్కి సంబంధించి పేషెంట్స్ ఫిట్స్ బిల్లలు ఆపే ముందు ఈఈజీ ఖచ్చితంగా చేయాలి. చేసి అది ఈఈజీ నార్మల్ ఉంటేనే ఫిట్స్కి సంబంధించిన మందులు ఆపాలన్నమాట. ఇట్లా మెయిన్గా ఏంటంటే ఇలా రకరకాల కండిషన్స్లో ఈ జబ్బుని కేటగరైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కొన్ని రకాల కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ డెత్ అంటన్నమాట, మెదడు టోటల్గా చనిపోయింది అని నిర్ధారించడానికి కూడా ఈ ఈఈజీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈఈజీలో రకరకాల ఈఈజీస్ ఉన్నాయి. ఒకటి పెద్ద పెద్ద ఈఈజీస్ అంటే డెస్క్టాప్కి పెట్టే ఉంటాయి, కొన్ని మూవ్ చేసుకొని తీసుకెళ్ళేమాట, పేషెంట్ ఇంటి దగ్గర కూడా వెళ్ళి చేయొచ్చు అన్నమాట. దాన్ని పోర్టబుల్ ఈఈజీస్ అంటన్నమాట. అదే కాకుండా కొన్ని ఈఈజీస్లో వీడియో కూడా అటాచ్ చేసి ఉంటుంది. ఆ వీడియో అనేది పేషెంట్స్ వీడియో ఈఈజీ రికార్డ్ చేసి పేషెంట్కి సంబంధించిన మూమెంట్స్ ఈఈజీ 2 కోరిలేట్ చేసి ఇచ్చేస్తుంటాయి అన్నమాట. సో ఈఈజీ అనేది రకరకాల కండిషన్స్, న్యూరలాజికల్ కండిషన్స్లో ఉపయోగపడుతుంది. మెయిన్గా ఫిట్స్కి సంబంధించి, కోమాకి సంబంధించి, కొన్ని రకాల నరాల ఇన్ఫెక్షన్కి సంబంధించి, కొన్ని రకాల కళ్ళు తిరగటానికి, కొన్ని రకాల తలనొప్పులకి, ఇక్టల్ హెడేక్స్ అంటన్నమాట, వాటికి కూడా ఉపయోగపడుతుందండి. ఇదే కాకుండా కొన్నిసార్లు ఈఈజీ నిద్రకి సంబంధించిన సమస్యల్లో కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. స్లీప్ ఈఈజీ అంటన్నమాట. నిద్రలో గురకలు ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే నిద్రలో రకరకాల ఫిట్స్ కానీ ఇలాంటివి వచ్చి బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఉన్నప్పుడు స్లీప్ ఈఈజీ ద్వారా కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. రీసెంట్గా ఫిట్స్కి సంబంధించి ఆపరేషన్ కేసులో కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రజలకు అవగాహన అన్నమాట. ఈఈజీ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారు, ఎంతవరకు పబ్లిక్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.